గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ. శ్రీపితృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి మేషము నుండి మీనము వరకు కలిగినటువంటి రాసుల గోచార ఫలితములు నవంబరు మాసమునకు గల శీర్షికకు స్వాగతం. ఈ మాసము ఏ రాసుల వారికి ఏ విధములైనటువంటి ఫలితాలు, దానికి తీసుకోవలసినటువంటి పరిహార జాగ్రత్తల గురించి చర్చ చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసమునందు విశేషమైనటువంటి రాహుకేతువుల యొక్క అనుకూలత, శనేశ్వరుడి యొక్క సానుకూలతను అనుసరించి ఈ మాసము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు కనబడుతున్నాయి. చేపట్టినటువంటి కార్యముల యందు ఒక పురోభివృద్ధి, స్థిరాస్తి వ్యాపారులకు లాభాభివృద్ధి, రాజకీయ నాయకులకు విశేషముగా పదవి అలంకార యోగ్యత చాలా విశేషంగా సూచిస్తున్నాయి. ఈ రాశి వారికి సప్తమునందు అష్టమునందు కలిగినటువంటి రవి అనుసరించి విదేశీ ప్రయాణములకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశము మెండుగా కనబడుతున్నది. విద్యార్థులకి కొద్దిపాటి శ్రమతోటి విశేషమైనటువంటి చక్కటి ఫలితాలు లభించేందుకు, రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారి మాటకు సరైన గుర్తింపు, అదే విధముగా పరిశోధనా రంగంలో ఉన్న వారికి జాతీయ స్థాయి గుర్తింపు లభించేటందుకు అవకాశము గోచరిస్తున్నది. చాలా కాలము నుండి ఇంట్లో మీరు ఊహించినటువంటి సంకల్పం చేసుకున్నటువంటి శుభకార్యములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రణాళిక చేసేందుకు ఈ మాసము అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, మీకు రావాల్సినటువంటి రుణములు కానీ అవి తీరి మీకు ఆనందాన్ని కలిగించేటువంటి ఒక పరిస్థితి గోచరిస్తోంది. స్త్రీలకు అనుకూలమైనటువంటి సమయం. ఆభరణములు కానీ, విద్యా అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ స్త్రీలకు చక్కగా కనబడుతున్నాయి. మీరు పడుతున్నటువంటి శ్రమకి విశేషమైనటువంటి గుర్తింపు కూడా ఈ మాసం లభించేందుకు అవకాశం కనబడుతోంది. కళాకారులకు సానుకూలమైనటువంటి సమయము. కొంత కాలము తర్వాత అయ్యో ఇన్నాళ్ళు ఏమిటి అవకాశాలు లేవు అనుకున్నటువంటి వారికి ఆనందం కలిగించే విధంగా, ధనానికి లోటు లేని విధంగా ఆదాయ మార్గములు, ఆదాయ వనరులు ఏర్పడేందుకు అవకాశం ఏర్పడుతున్నది. ఎంతో కాలంగా మీరు ఊహిస్తున్నటువంటి స్థిర ఆస్తి కొనుగోలు కానీ, విక్రయము కానీ, అంటే అమ్ముకుందాము అన్నదానికి ఇన్నాళ్ళు రేటు రాక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నుంచి బయటపడి చక్కగా అనుకూలమైనటువంటి ధరతోటి ఒక లాభానికి మీరు స్థలాన్నో మీ ఆస్తినో విక్రయించేటువంటి అవకాశం, దానికి అనుకూలమైనటువంటి ధర రావడంతో మీకు ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణం లభిస్తుంది. అయితే కొద్దిపాటి ఆలోచనల యందు వ్యాకులత, లేకపోతే విపరీతమైనటువంటి ఆలోచనల వలన కలిగేటువంటి అనారోగ్యము కొంచెం స్పష్టముగా గోచరిస్తున్నాయి. నరాలకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇబ్బంది మిమ్మల్ని బాధ పెట్టేందుకు అవకాశం ఉంది, కానీ అది తాత్కాలికమే అని గ్రహించండి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి 4 మంగళవారములు విశేషముగా క్షీరాభిషేకము చేయించటము, అదే విధముగా రావి చెట్టుకి ఉదయం పూట ఒక 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు నీడలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పడగకి అభిషేకము చేసుకోవడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అట్లే ఈ నెలలో ఒక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి విశేషముగా వడమాల వేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అవకాశం ఉన్నవారు ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామివారికి కళ్యాణోత్సవము కానీ, లేకపోతే ఒక శివాలయము లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు విశేషమైనటువంటి అభిషేకము చేయించుకోవడము కానీ చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మీకు అందిస్తుంది అని చెప్పవచ్చును. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి అని మా ప్రార్థన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈ మాసములందు వారికి శనేశ్వరుడి యొక్క సానుకూలత, అట్లే రాహు కేతువుల యొక్క సానుకూలత, రవి యొక్క సానుకూలత వలన విశేషమైనటువంటి క్షేత్ర దర్శనం, అంటే పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే రవి యొక్క ఆ సంచారము వలన విశేషమైనటువంటి నదీ స్నాన యోగం మీకు కనపడుతుంది. ఇది చాలా విశేషం. ఇది అట్లే భూమికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ,
భూమికి సంబంధించినటువంటి లావాదేవీలలో ఇన్నాళ్ళు మీరు పడుతున్నటువంటి ప్రతికూలతలు కానీ కుజుడి యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి సానుకూలంతో ముందుకు వెళతాయి. అయ్యో ఆ అప్రూవల్ రాలేదండి, లేదా ఈ అప్రూవల్ రాలేదండి అనేటువంటి పరిస్థితిని దాటి అమ్మయ్య ఇంకా నాకు పని పూర్తయ్యింది అనిపించుకునే స్థాయిలో ఈ మాసము చాలా విశేషమైనటువంటి లాభాలను మీకు ఆర్జించి పెడుతుంది. చాలా విశేషమైనటువంటి సానుకూలత ఏర్పడుతుంది. పిల్లల ద్వారా తల్లిదండ్రులు విశేషమైనటువంటి సామాజిక గౌరవాన్ని పొందుతారు. అది చాలా విశేషం. ఉద్యోగాలు లభిస్తాయి పిల్లలకి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ కాస్త మనోవ్యాకులతతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ మాసము నిస్సందేహంగా నిర్వివాదాంశముగా చెప్పదగినటువంటిది వారికి ఉద్యోగము తప్పకుండా లభిస్తుంది అని చెప్పవచ్చు. వారికి కొంచెంపాటి మీ చేసే శ్రమను మీరు చెయ్యండి, చక్కగా విశేషమైనటువంటి ఉద్యోగంతో మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. అదేవిధంగా చలనచిత్ర రంగాల వారికి చాలా విశేషమైనటువంటి, అంటే ఒక లాంగ్ టర్మ్, అంటే ఏదేదో ఒక అవకాశం వచ్చిందిలే అని అనుకోవడం కాకుండా ఒక పెద్ద ప్రాజెక్టులో కొన్నాళ్ళ పాటు మనకి లోటు లేదు అనుకునే విధంగా మంచి సదవకాశాలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా అనుకూలమైనటువంటి విషయం వీళ్ళకి. అలాగే ప్రాజెక్టులు కడుతూ ప్రాజెక్టులలో గవర్నమెంట్ బకాయిలు ఏదైతే రాకుండా ఉండి అటు కార్యక్రమం అటు పనిని పూర్తి చేయలేక ఇటు డబ్బులు రాక సతమతమైనటువంటి పరిస్థితిని అధిగమించగలుగుతారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు మీకు చెల్లించబడతాయి. రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ప్రతిపక్షం నుంచి కానీ శత్రువుల నుంచి కానీ అపవాదులు ఎదుర్కొనేందుకు ప్రమాదంగా ఉంది. కాబట్టి అంటే కొంచెం ఆచితూచి అడుగులు వేయడం కానీ మీ మాట కాస్త అదుపులో పెట్టుకోవడం కానీ చెప్పదగినటువంటి సూచన. ఇంకా స్త్రీలకు విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంది వారికి కూడా. ఒక నరాలకు సంబంధించినటువంటి లేకపోతే ఈ ఆడవాళ్ళకి జరిగేటువంటి కొన్ని అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇన్నాళ్ళు దానికి సంబంధించినటువంటి ఉపశమనం ఏదైతే ఉందో దొరక్క ఇబ్బంది పడిన మీకు ఇక ఆ ఉపశమనం లభించేందుకు ఒక మార్గం ఏర్పడుతుంది, ఒక కొత్త దారి దొరుకుతుంది, ఒక కొత్త వైద్య ప్రక్రియ మిమ్మల్ని ఆదుకుంటుంది అని మనం స్పష్టంగా చెప్పవచ్చును. అలాగనే ప్రయాణాలు, తర్వాత క్షేత్ర దర్శనాలు, తీర స్నానాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా అందుబాటులోకి వస్తాయి. విశేషంగా స్త్రీలకి ఆభరణ యోగం కనబడుతోంది. ఇది చాలా విశేషమైనటువంటి విషయం. స్త్రీలకి ఆభరణ యోగం కనబడుతోంది. అంటే ఒక సత్కార్యం ఇంట్లో నిర్వహించడము, తద్వారా ఇంట్లో చక్కగా వస్తు సామాగ్రిని సమకూర్చుకోవడం అనేటువంటి ఒక మంచి సానుకూల పరిస్థితి కనబడుతోంది. చాలా కాలం నుంచి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉందో అది ఒడిదుడుకులు ఎదుర్కొని అది ముందుకు వెళ్ళక ఉన్నటువంటి కొన్ని ప్రణాళికలు ఈ మాసములో మీరు వాటికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చేటువందుకు అవకాశం ఏర్పడుతోంది. ఇంట్లో శుభకార్య నిర్వహణకి సానుకూలమైన సమయం కనపడుతున్నది. కాబట్టి ఈ రాశివారు ఒక రకంగా చెప్పాలంటే అత్యంతమైనటువంటి చక్కటి శుభ ఫలితాలే ఎక్కువగా కనపడుతూ ఒక సానుకూల పరిస్థితి కనపడుతోంది. కొంత ఈ రాశి వారికి ప్రతికూలత నరఘోష రూపంలో వెంటాడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియకుండా హఠాత్తుగా అదేమిటి ఒళ్ళు నొప్పులను, జ్వరమనో, లేకపోతే ఒక నిస్సత్వనో ఇలాంటివి ఒక నరఘోష అనేటువంటిది కొంచెం కనపడుతోంది. కాబట్టి ఈ రాశివారు చాలా విశేషంగా ఈ మాసమునందు వీలైనన్ని శుక్రవారాలు దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి అమ్మవారి సన్నిధిలో దీపం పెట్టుకుని అమ్మవారికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం, ప్రతి నిత్యము ఇంట దుర్గా ద్వాత్రింశ నామావళి చదువుకోవడము చాలా విశేషమైనటువంటి సూచన వీరికి. ఈ పరిహారాలతో అటు స్త్రీలు కానీ పురుషులు కానీ చక్కగా ఎన్ని శుక్రవారాలు వీలైతే అన్ని శుక్రవారాలు, 4 శుక్రవారాల్లో 2 వీలైతే 2 చెయ్యండి, 4 వీలైతే 4 చెయ్యండి. దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయం, అయ్యో మా ఇంటి దగ్గర దుర్గాదేవి ఆలయం లేదండి, ఏం చేయమంటారు? మీ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందా? వెళ్ళండి. లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఉన్నదా? వెళ్ళండి, అక్కడ చెయ్యండి. మహాలక్ష్మీదేవి ఆలయం ఉన్నదా? అక్కడ చెయ్యండి. ఎక్కడికి వెళ్ళినా చక్కగా వెళ్ళి గుడికి వెళ్ళి ఆ గుడి సన్నిధానంలో ఒక దీపాన్ని వెలిగించుకుని చక్కగా 16 ప్రదక్షిణలు చెయ్యండి. అయితే మళ్ళీ ఇంకొక సందేహం వస్తుంది, దీపం ఆవు నెయ్యితో పెట్టాలా నూనెతో పెట్టాలా? ఏ ఇంధనమైనా పర్వాలేదు, అది నెయ్యి అయినా అది అటు నూనె అయినా. ఇక్కడ మనం చేసేటువంటి ఈ పరిహారం యొక్క సంకల్పం ఏమిటి అంటే
మనలో ఉండేటువంటి ఆ నరఘోష, అంటే మనకు తగులుతున్నటువంటి నరఘోష తొలగడానికి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం కాబట్టి అక్కడ మనం వాడేటువంటిది ఆవు నెయ్యి అయినా లేకపోతే నూనె అయినా రెండు సమర్థవంతమైనటువంటి పరిహారాలు, శక్తి కలిగినటువంటివే కాబట్టి మీకు ఆ సందేహము అవసరము లేదు. చక్కగా ఈ చిన్ని పరిహారంతో ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొంది చక్కటి ఆనందంతో ఏ నరఘోష లేకుండా కుటుంబ ఆనందాన్ని పెళ్ళవెళ్ళ చేసుకుంటూ సంతోషంగా ఉండాలి అనేటువంటిది మా ప్రార్థన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కూడా ఈ మాసములో వచ్చేటువంటి ఈ ఫలితాల యొక్క ముఖ్య కారకులుగా అటు శనేశ్వరుడు, ఇటు రాహుకేతువులు, కుజుడు మనకి కనబడుతున్నారు. రవి సంచారము చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని విరిగి చూపెడుతోంది. చాలా విశేషమైనటువంటి ప్రభావం. అన్ని రంగాల వారు కూడా తమ తమ కార్యకలాపముల యందు తమ సమర్థతను నిరూపించుకునేటందుకు అనుకూల సమయం. ముఖ్యంగా ప్రధానంగా పరిశోధనా రంగంలో ఉన్నవారు, సైన్యంలో ఉన్నవారు విశేషమైన గుర్తింపును పొందుతారు. వారి సమర్థతతోటి వారు ఒక ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతారు. మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఇది చెప్తున్నాను. ఈ మాసము చాలా విశేషంగా ఉంటుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం. రాజకీయ నాయకులు కాస్త ఆచితూచి ఉండండి. ఇంతకాలము విదేశీ యానం కోసం, విదేశీ ఉద్యోగం కోసం లేదా విదేశంలో చదువు కోసం చేస్తున్న ప్రయత్నాలలో ఏర్పడుతున్న ఒడిదుడుకులు తొలగి ఈ మాసము అయితే మీ విదేశీ యానము ఖరారవ్వడం కానీ విదేశాలకి వెళ్ళడం కానీ ఏదైనా జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా మీరు పూర్తి చేస్తారు. చాలా విశేషమైనటువంటి సమయం. ఇక ముఖ్యమైనటువంటిది కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైన సమయం. కాబట్టి ఇప్పుడు మీకు వచ్చేటువంటి అవకాశాలను మీరు వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. ఉదర సంబంధమైనటువంటివి, నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న చీకాకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయాలలో, ప్రయాణాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనూహ్యమైనటువంటి ప్రయాణాలు, ఇందాక చెప్పాను రవి సంచారము, వీటి వలన కలుగుతున్నటువంటిది ఏమిటి అంటే అనూహ్యమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. వాటి ఫలితము బాగున్నప్పటికీ దాని ప్రభావం మీ ఆరోగ్యం మీద కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్, ఐపీఎస్ రంగాల కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఆయా రంగాలలో ఉండేటువంటి వారి నిర్ణయాలు చాలా కీలకమైనటువంటివిగా మారతాయి ఈ మాసం. ఈ మాసము ఈ రాశివారు చాలా విశేషమైనటువంటి కొన్ని గుర్తింపులు మీరు పొందేందుకు అవకాశం ఉంది. స్త్రీల విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. కొంత అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం కనబడుతోంది. మీకు కూడా అనుకోని ప్రయాణాల యొక్క తాకిడి, ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేసేటువంటి వారికి అధికారుల నుంచి ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మాట పట్టింపులు పెరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంటే మాట పట్టింపు పెరిగినా సమయానికి ఈ సమయము మీకు అనుకూలంగా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అన్ని రంగాల వారికి అనుకూలమే, కాదని కాదు. కానీ ఇప్పుడు ఈ మాట పట్టింపు, ఈ అహంభావము, లేకపోతే ఇక్కడ ఇగో డిస్టర్బెన్స్లు అనేటువంటివి భవిష్యత్తులో మీకు ప్రమాదం జరిగించకుండా ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త నేను చెప్తున్నది అక్కడ. ఈ మాసం బాగుంది కదా అని మనం తల ఎగరేసి మనం ఉన్నాం అనుకోండి, తర్వాత జరిగేటువంటి దానికి ఆ పర్యవసానాన్ని ఎవరు అనుభవించాలి? అందుకని ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాట పట్టింపుల విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఇక పురుషులకి ఉద్యోగ స్థలంలో స్త్రీ మూలకమైనటువంటి లాభాలు గోచరిస్తున్నాయి. మీ అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తించేందుకు కొంత అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ మాసము ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, హనుమంతుల వారికి అటు మంగళవారము ఇటు శనివారము అభిషేకము చేయించటం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటము చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యతను, ఒక చక్కటి పరిహారంగాను మీకు కనపడుతుంది. మీకు అవకాశం ఉంటే కనుక ఈ మాసములో ఎప్పుడో ఒక్కసారైనా సరే మీరు శివాలయములో మన్యు పాశుపత అభిషేకము చేయించుకోవడము కానీ, అది శివాలయంలో కుదరని పక్షంలో కనీసం మీ ఇంట్లోనైనా సరే ఒక్క పర్యాయం మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవడం వలన ఇలాంటి చికాకులకు దూరంగా ఉండి మీ మాట ఎడల ఇతరులకు ఒక రకమైన గౌరవభావం కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ చిన్ని పరిహారంతో ఈ రాశివారు విశేషమైనటువంటి సత్ఫలితాలు మరిన్ని పొందాలని, అందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావము, రవి సంచారము,
బుధుని యొక్క స్థానము, ఇవి చాలా విశేషమైనటువంటి ఒక ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ ఫలితాలు అంటే ఈ సంచార ఫలితాలు ఈ రాశి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి సానుకూలతకు దోహదపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. పూర్తిగా ఆల్మోస్ట్ ఈ రాశి వారికి ఒక చిన్న అనుకూలం ఏమిటి అంటే అనూహ్యమైనటువంటి మీ ప్రవర్తన, అంటే మీ ప్రవర్తనలో చాలా దుందుడుకు స్వభావం. ఇందాక చెప్పాను, బుధ సంచారము, విచక్షణ కోల్పోవడము. కొన్ని ప్రతికూలతలు ఎలా సంభవిస్తాయి అంటే మీ మాట నెగ్గాలి అనే పంతం మిమ్మల్ని మూర్ఖంగా ప్రవర్తించేలా చేసేందుకు ఒక అవకాశం ఉంది ఇక్కడ. మీకు నా మాటే నెగ్గాలి అనుకునేటువంటి ఒక తత్వం. అయితే ఒక అనుకూలత ఏమిటి అంటే దాని వలన మీకు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండేలాగా భగవంతుడి యొక్క అనుగ్రహం. అది చాలా జాగ్రత్తగా గమనించండి. నిజానికి మన ప్రవర్తనయే ఒక సంబంధానికో అక్కడ అనుకూల సానుకూల ప్రతికూల వాతావరణానికో కారణం అవుతుంది. కానీ మీరు ఎలా ఉన్నప్పటికీ ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే మీ తప్పు మీరు తెలుసుకుని ఆ పరిస్థితిని మీరు సరిదిద్దుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉన్నారనుకోండి, అసలు ఆ పరిస్థితి మీకు రాదుగా. కాస్త విచక్షణతోటి మనం ప్రవర్తించామనుకోండి, అక్కడ ఆ సమస్య రాదు. కాబట్టి కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థులు నాకు అన్నీ తెలుసు అన్నీ వచ్చు అనుకునేటువంటి అపప్రథ నుంచి 1కి 2 సార్లు చదువుకునేందుకు, ఎందుకంటే జ్ఞాపక శక్తి మీద విశేష ప్రభావం ఉంటుంది ఈ మాసం. మీకు కొద్దిగా జ్ఞాపక శక్తి విషయంలో కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి విశేషంగా అంటే 1కి 2 సార్లు చదువుకుని తెలుసు అన్నదాన్ని కూడా మరిన్నిసార్లు మీరు వల్లె వేసుకోవడం వలన మీ పరీక్షలలో మీ ఉత్తీర్ణత శాతం ఏదైతే ఉందో అది పెరిగేందుకు అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు సంతకం పెట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎవరికి గ్యారంటీలు పెట్టకండి. కొత్త నిర్ణయాలు, కొత్త సంస్థలు ఈ మాసంలో మీరు ఏం ముందుకు వెళ్ళకండి. స్థిర విక్రయాలు ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తి విక్రయాలు కానీ కొనుగోలు కానీ అవి సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇక రాజకీయ నాయకులకి అంతా అనుకూలమే. వారి మాటకి చక్కటి విలువ ఏర్పడుతుంది. వారి ద్వారా కొన్ని సత్కార్యాలు జరిగేటందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ మాసము ఈ రాశివారు అనూహ్యంగా కొన్ని విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు, ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాస్త తలనొప్పి, వెన్నునొప్పి ఇలాంటి బాధలు కొంచెం ఎక్కువగా కనబడతాయి ఈ రాశివారి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కళాకారుల విషయానికి వస్తే జాతీయ స్థాయి గుర్తింపు పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి. అంతటి మహత్తరమైనటువంటి అవకాశము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ, ఒక సత్కార్య నిర్వహణకి ఒక ప్రణాళిక వేయడం కానీ, ఒక సత్కార్యము ఇంట్లో నిర్వహించడం కానీ జరుగుతుంది. ఇంట్లో కొంతమంది యొక్క ఆ ప్రవర్తన మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టినా అది తాత్కాలికంగానే ఉంటుంది. దానివల్ల మీరేమీ అంతగా ఇబ్బంది పడరు. ఈ రాశివారు, ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల విషయంలోకి వస్తే వీరు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు, అంటే మోకాళ్ళ దగ్గర నుంచి కిందకి ఆ నరాలు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండవది, ఈ మాసంలో గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరికి అధికారుల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ చేత ఏదైనా పని చేయించాలి, ఈ పని చెయ్యాలి అనే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పొరపాటును కూడా అలాంటి పొరపాట్లు చెయ్యకండి. చెయ్యకూడని దాన్ని నియంత్రించడానికే ప్రయత్నం చెయ్యండి. అలా ఎలా కుదురుతుందండి, మా అధికారులు మా మాట వింటారా అన్నప్పుడే మానవీయ శక్తి పనిచేయని చోట దైవాన్ని ఆశ్రయించాలి. ఈ మాసము బుధుడు వీరికి చాలా విశేషమైనటువంటి స్థితిని కలిగిస్తున్నాడు. కాబట్టి ఈ రాశి వారు ఈ మాసము విశేషముగా ప్రతి నిత్యము వినాయకుడికి 16 ప్రదక్షిణలు చేయడం కానీ, అవకాశం ఉన్నవారు ప్రతి నిత్యము గణపతి అధర్వ శీర్షముతోటి ఇంట్లో కానీ ఆలయంలో కానీ వినాయకుడికి క్షీరాభిషేకం చేయించటం వలన మీ సమర్థతని మీరు నిరూపించుకునేటందుకు, మీరు సంయమనం పాటించటానికి, అధికారుల నుంచి వస్తున్న ఒత్తిడి, శత్రువుల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రతికూలతని సమర్థవంతంగా మీరు, అంటే మనం ఎక్స్పోజ్ అవ్వకుండా, మనం బయటికి రాకుండా మన తెలివితేటలతోటి పరిస్థితిని అధిగమించేందుకు, పరిస్థితిని సానుకూల పరిస్థితిని మీరు వెతుక్కోగలుగుతారు. కాబట్టి ఈ చిన్ని పరిహారము చాలా అవడానికి ఇది చిన్న పరిహారమే, కానీ చాలా విశేష పరిహారం ఇది.
చాలా విశేషమైనటువంటి పరిహారము. గణపతి అనుగ్రహం ఉన్న చోట, బుధగ్రహానుకూలత ఉన్న చోట, ఇందాక స్త్రీలకు చెప్పినటువంటి ఆ నరాలకు సంబంధించినటువంటి ఆ ప్రతికూలత తొలగి వారు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. పిల్లలకి చక్కటి మేధాశక్తి లభిస్తుంది. అంతటి విశేషమైనటువంటి ఆ పరిహారాన్ని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు ఈ రాశివారు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసము కేతువు యొక్క సంచారము, శనేశ్వర సంచారము విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి. శుభస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలను అనుసరించి చేపట్టిన కార్యక్రమముల యందు ఎక్కువ శాతము అనుకూలమైనటువంటి సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంటే ఫలితాలను జాగ్రత్తగా గమనిస్తే మిశ్రమంగా, అందులో కొద్దిగా శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. చాలా కాలం నుంచి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు వారంతట వారిగా మీ యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకుని మీ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఊహించినటువంటి ఒక ఉన్నత పదవి మిమ్మల్ని వరిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్ళకి మీ ప్రతిభను అనుసరించి ఊహించినటువంటి ఒక ఉన్నత పదవి మిమ్మల్ని వరిస్తుంది. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి కీలకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రయాణము కోసము, విదేశీ యానము కోసం చేసేటువంటి, విదేశీ విద్య కోసం చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఇంకొంచెం సమయం పట్టేందుకు అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని వెంటాడతాయి. అనవసరమైనటువంటి ఆలోచనల నేపథ్యంలో మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోవడమే కాకుండా మీ పరిసర వాతావరణంలో ఉన్నటువంటి ఆహ్లాదాన్ని కూడా పాడు చేసేందుకు అవకాశం ఉంది. ప్రతి మాటకి నాదే సరైనది అనేటువంటి ఒక వితండం మీలో కనపడుతుంది. కాబట్టి కొద్దిగా దాన్ని తగ్గించుకోవడానికి ఒక ప్రయత్నం చేయండి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం. చేసే ప్రయత్నాలు చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్ రంగాలలో ఉన్నటువంటి వారి యొక్క నిర్ణయాలు బహుకీలకంగా, రాజకీయంగా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి, ఒక విప్లవాత్మకమైనటువంటి మంచి మార్పులకు దోహదం పడతాయి. కళాకారులకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంతకు ముందు కంటే ఒక స్థితి కొంచెం ఒక రెట్టు తగ్గినా లోటు లేకుండా ఈ మాసం వెళ్ళిపోతుంది. మీ అందరికీ కూడా చక్కటి అవకాశాలు వచ్చినా క్రితం మాసము ఆ ముందు మాసంతో కంపేర్ చేస్తే ఒక్క రవ్వ తగ్గినట్టు అనిపించినా లోటైతే ఉండదు. భవిష్యత్తు బాగుంటుంది. రాజకీయంగా చక్కటి ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేందుకు అవకాశము కనబడుతోంది. సానుకూలమైనటువంటి అవకాశము, సమయము కూడా కనబడుతోంది. స్త్రీల విషయంలో కూడా అనుకూలంగానే ఉంది. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకి లాభము, విశేషమైనటువంటి లాభము, పదవి ఉన్నతి గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొద్దిపాటి స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచికలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు విశేషముగా చేయించవలసింది ఏమిటి అంటే, మీ ఇంట్లో కానీ ఏదైనా ఆలయంలో కానీ ఒక్క పర్యాయము, ఈ మాసములో ఒక్క పర్యాయము అఘోర పాశుపత హోమము కానీ, అఘోర పాశుపత అభిషేకము కానీ మీ ఇంట్లో చేయించండి. నిత్యము కూడా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఒక్క 11 ప్రదక్షిణలు చేసి ఇంటికి రావడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 పరిహారాలు చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇచ్చి, చాలా ప్రతికూలతలను తొలగించి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ఈశ్వరానుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో మీకు దోహదపడతాయి అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ, కోరుకుంటూ, తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి శనైశ్వరుడి యొక్క సంచారము, రవి యొక్క సంచారము చాలా విశేషమైనటువంటి ఫలితాలని వీరికి ఇస్తున్నది. కొద్ది నెలలుగా మానసికంగా మీరు పడుతున్నటువంటి వ్యాకులత ఏదైతే ఉందో, అనారోగ్యానికి సంబంధించినటువంటి చిన్న బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొలిక్కి వచ్చి వాటికి పరిష్కారము లభించి చక్కటి ఆరోగ్యముతోటి ఈ మాసము మీరు ఆనందంగా ఉంటారు. ఎంతో కాలము నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యము ఇంట్లో నిర్వహించేందుకు అవకాశము ఏర్పడుతుంది. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము, తీర్థ దర్శనముతోటి మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. మానసికముగా, శారీరకముగా మీ అలజడి, మీ అలసట రెండూ తీరి ఒక ఉత్సాహవంతమైన, ఉల్లాసవంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు. జాగ్రత్తగా చక్కటి సానుకూలమైన సమయం నడుస్తోంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూలమైనటువంటి సమయము, అనుకూలమైనటువంటి పరిసరాలు, ఊహించినటువంటి ఉన్నత పదవి, ఊహించినటువంటి ఒక గురుతర బాధ్యత మీ మీద పడుతుంది.
ఉద్యోగ నిమిత్తమై అనూహ్యంగా విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు చక్కటి రాణింపు, విద్యార్థుల వలన అంటే విద్యార్థులంటే అక్కడ మీ పిల్లల వలన మీ యొక్క యశస్సు వృద్ధి చెందుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక స్థిరాస్తి మీ పూర్వీకుల నుంచి అది మీకు వస్తుంది. స్థిరాస్తి రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైనటువంటి లాభాలు. ఇంతకాలము మార్గదర్శనము దొరకక అయ్యో ఎలాగా అనుకున్నవి అనూహ్యంగా మార్పు చెంది దాని వలన విశేష లాభాభివృద్ధి, లాభార్జితము. కళాకారులకి అనుకూలమైనటువంటి సమయము. అలా అని అద్భుతాలు లేకపోయినా లోటు లేకుండా, ఖాళీ లేకుండా చక్కగా మంచి అవకాశాలతోటి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటట్టుగా. స్త్రీలకి ఆభరణ యోగము, విశేషమైనటువంటి నూతన ఆభరణాల కొనుగోలు, ఇంట్లో శుభకార్య నిర్వహణ, చక్కటి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము. ఈ రాశివారు మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే ఈ మాసమునందు అమ్మవారు దుర్గాదేవికి విశేషముగా ఒక 16 ప్రదక్షిణలు చేసుకుని, అవకాశం ఉన్నవారు ఆలయంలో కానీ మీ ఇంట కానీ నిమ్మడొప్పలో దీపం పెట్టుకోవడము కానీ, నిమ్మడొప్పలో దీపం పెట్టుకోవడం అవకాశం కుదరకపోతే కనీసం ఆలయంలోనైనా, ఇంట్లో కుదరకపోతే ఆలయంలోనైనా పెట్టుకుని అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకుని దుర్గా ద్వాత్రింశ నామావళితోటి అమ్మవారిని అర్చించటము అనేటువంటిది విశేషమైనటువంటి పరిహారం. వీరికి అమ్మవారి అనుగ్రహం వలన ఏ నరఘోష మిమ్మల్ని ఎంతకాలం ఇబ్బంది పెట్టిందో ఆ నరఘోష పటాపంచలై మిమ్మల్ని సుఖంగా సంతోషంగా ఉంచుతుంది. పెద్ద పరిహారం ఏమీ లేదు, చిన్న పరిహారం. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళడం, నిమ్మడొప్పలో దీపం పెట్టుకోవడం, చక్కగా 16 ప్రదక్షిణలు చేసుకుని ఇంటికి రావడం, అంతే. చక్కగా ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ తదుపరి తులారాశి. ఈ రాశివారి యొక్క విశేష సత్ఫలితాలను నిర్ణయిస్తున్నది ఈ మాసము శనేశ్వరుడు, రాహువు. ఆ 2 గ్రహాలు ఇస్తున్నటువంటి సానుకూలత వలన ఈ మాసము ఈ రాశివారు చేపట్టినటువంటి ప్రతి పనిని కూడా సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. వ్యాపారాలలో విశేషమైనటువంటి లాభము, ప్రయాణముల యందు విశేషమైనటువంటి విజయము, రుణ వసూలు చేయడంలో విజయము, చాలా కాలం నుంచి రాకుండా ఉన్నటువంటి మొండి బాకీలు మీ చేతికి వస్తాయి. మిమ్మల్ని మోసపూరితమైనటువంటి వ్యవహారంతో ఇబ్బంది పెట్టేటువంటి జనాలు వాళ్ళే దూరం అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులకి అనూహ్యమైనటువంటి పదవీ అలంకార యోగము, ఊహించినటువంటి పదవి వారిని వరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వారి మాటకు ఒక విలువ ఏర్పడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. అధికారుల ఒత్తిడి మటుకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి, కొన్ని పనులు చేయడానికి ఉండేటువంటి ప్రతికూల వాతావరణము మిమ్మల్ని వెంటాడినప్పటికీ మీరు ఆ చట్రంలో ఇరుక్కోకుండా పరిస్థితులు మీకు సానుకూలంగా మారిపోతాయి. కాకపోతే చాలా అయిన వారి దగ్గర నుంచే మీకు కొంత ప్రతికూలత ఏర్పడుతుంది. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరొక్కటి చాలా ముఖ్యమైనటువంటి విషయం తులారాశి వారికి ఏమిటంటే గుంభనాన్ని పాటించండి. ప్రతిదీ అందరికీ చెప్పడానికి ప్రయత్నించకండి. కాస్త సంయమనాన్ని పాటించి గుంభనాన్ని పాటించండి. సీక్రెసీ అంటాం మనం, అది పాటించండి. కొంచెం ఇంట్లో విషయాలు బయటి వాళ్ళకి చెప్తున్నప్పుడు అర్హులా కాడా అన్న నిర్ణయాన్ని చెయ్యాలి మీరు అక్కడ. ఆడవారికి కొంత అంటే ఆడవారితోటి సంప్రదింపులు చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా విశేషమైనటువంటి ఒక శుభసూచకమైన వాతావరణాన్ని ఇస్తుంది మీకు. గమనించాలి మీరు. కొంత ఇంట్లో చెయ్యాలనుకునేటువంటి మంచి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యమైనా వాటికి ఎటువంటి ఢోకా లేదు. వాటిలో ఏ విఘ్నము రాకుండా అమ్మవారి అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది సమయం. కొంచెం శ్రమించినా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అటు ఐపీఎస్, ఐఏఎస్ రంగాలలో ఉన్నవారికి, కళాకారులకి కూడా మంచి అనుకూలమైనటువంటి సమయమే కనబడుతున్నది మనకి. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకి అన్ని విధాలుగా యోగ్యమైనటువంటి మంచి కాలమే నడుస్తున్నది. కాబట్టి ఏ ప్రతికూలత ఎక్కువగా కనబడడం లేదు. ఈ రాశివారు చేయవలసినటువంటి చాలా విశేషమైనటువంటి ఒక సత్కార్యం ఏమిటి అంటే
ఈ మాసములో 4 ఆదివారముల నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి వడమాల వేయించుకోవడం అనేటువంటిది వీరికి చాలా విశేషమైనటువంటి గ్రహానుకూలతను సిద్ధింపచేసి అనుకున్న ఈ సత్ఫలితాలన్నీ మనం పొందేటందుకు దోహదపడతాయి. 4 ఆదివారముల యందును ఆకుపూజ ఆంజనేయ స్వామి వారికి చేయించి ఒక వడమాల వేయించండి మర్చిపోకుండా. చాలు, అద్భుతమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి మీకు. ముందుగా ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి బకాయిలు కాంట్రాక్టర్లకి అనాయాసంగా వస్తాయి వాళ్ళకి. సో ఈ చిన్ని చక్కటి సత్ఫలితాలని పరిహారాన్ని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు ఈ రాశివారు పొందాలి అని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుడి యొక్క సంచారము, రాహుకేతువుల యొక్క సంచారము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అనూహ్యమైనటువంటి కొన్ని పరిణామాలు మీకు ఆనందాన్ని గుర్తింపుని తీసుకొచ్చినా కొన్ని చిన్న చిన్న సంఘటనలు మీకు మానసికమైనటువంటి వ్యాకులతని కలిగిస్తాయి. అవన్నీ తాత్కాలికమే కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు పిదప పిల్లల యొక్క వృద్ధి, మీ యొక్క పిల్లల ద్వారా సమాజంలో మీకు అత్యున్నతమైనటువంటి గౌరవము లభించేందుకు అవకాశం ఏర్పడుతోంది. తల్లిదండ్రులుగా మీ యొక్క గౌరవం విశేషంగా పురోగమిస్తుంది. అది మటుకు మీరు గమనించుకోవచ్చు. పరిశోధనా రంగంలో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు, వారి మీద గురుతర బాధ్యత కూడా పెట్టేందుకు అవకాశం కనబడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి మంచి ఉన్నతమైనటువంటి బాధ్యత భుజస్కంధాల మీద పడుతుంది. రాజకీయంగా ఉన్నవారు కొంచెం పదవుల కోసం ఎదురు చూసేటువంటి వారు ఎదురు చూడాల్సినటువంటి సమయము. చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నటువంటి స్థిరాస్తి క్రయ విక్రయాలు సానుకూలంగా జరుగుతాయి. మీరు ఎదురు చూసి అంటే మీరు కొనాలనుకునేటువంటి వస్తువు, మీరు కొనాలనుకునేటువంటి గృహం ఏదైతే ఉందో అది ఈ మాసములో మీ చేతికి వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అంటే ఆలస్యంగా ఉందే, ఇంకా రాలేదే నా చేతికి ఏమిటి అని అనుకున్న ఆ వస్తువు మీకు చక్కగా మీ చేతికి ఈ మాసము అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది. అలాగే మొండి బకాయిలు మీకు మీ దగ్గరికి మీరు వసూలు చేసుకునేందుకు మీకు అవకాశం ఏర్పడుతోంది. విద్యార్థులకి, పిల్లలకి అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నది. పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ ప్రయాణము, విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆడవారికి, ఈ రాశిలో పుట్టిన ఆడవారికి విశేషమైనటువంటి ఆభరణ యోగము, శుభకార్య నిర్వహణ బాధ్యతా యోగము వీరికి కనబడుతున్నాయి. కొద్దిపాటి అనారోగ్యము కనబడుతోంది. అది తాత్కాలికమే కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కొన్ని అనూహ్య ప్రయాణాల వలన మీకు కాస్త ఇబ్బంది ఏర్పడేందుకు అవకాశం ఉన్నది. దగ్గర బంధువుల యొక్క కొన్ని అనారోగ్య వార్తలు మనస్సుని కొద్దిగా ఇబ్బంది పెట్టినా అవన్నీ తాత్కాలికాలే. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. ధైర్యంగా ఉండండి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి అర్ధాష్టమ శని వీరికి నడుస్తున్నది. ఎంతటి పురోగతిలోకి వెళుతున్నా వెనకాల నుంచి ఏదో ఒక మనోవ్యాకులత లాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు మీ ఇంట్లో కానీ ఆలయంలో కానీ మన్యుపాశుపత హోమము కానీ అభిషేకము కానీ మీ ఇంట్లో చేసుకోవడము, లేదా శనీశ్వరుడికి 27 ప్రదక్షిణలు చేసి చక్కగా ప్రతి శనివారము తైలాభిషేకము చేయించుకోవడము చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సత్ఫలితాలు ఈ రాశివారు పొందాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి శనైశ్చర సంచారము, కేతు సంచారము చాలా విశేషమైనటువంటి ఒక సానుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా అందిస్తున్నాయి. వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి విదేశీ ప్రయాణాలు, ఉద్యోగంలో పదోన్నతి, ఆర్థిక లాభము, స్థిరాస్తి క్రయ విక్రయాల సానుకూలత చాలా విశేషంగా కనబడుతున్నాయి. స్థిరాస్తి రంగంలో ఉండేటువంటి వాళ్ళు అనూహ్యమైనటువంటి విజయాలను సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి. మీరు కుటుంబంలో సంప్రదింపులు జరిగిన తర్వాతనే కొత్త నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారాలకి, కొత్త భాగస్వామ్యాలకి ఇది సరైన సమయము కాదు కాబట్టి ఆచితూచి అడుగు వేయండి. రాజకీయ నాయకులు మాట అదుపులో పెట్టుకోకపోతే అనుకోని అనూహ్యమైన వివాదాలకి దారితీస్తుంది కాబట్టి మాటని ఆచితూచి వెయ్యండి. అలాగే ఈ రాశివారు ఈ సంవత్సరము, ఈ మాసము, ముఖ్యంగా ఈ మాసము కాస్త గోప్యతను పాటించడము చాలా ఆవశ్యకం. ప్రతిదీ మనవాళ్లే కదా అని అందరికీ చెప్పేయడము సరికాదు.
ఈ రాశి వారిని విశేషంగా కొంత నరఘోష ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టుగా గోచరిస్తున్నది. గ్రహ సంచారములో విశేషమైనటువంటి నరఘోష ఎక్కువగా వీరికి కనపడుతోంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా పరిశోధనా రంగంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయవలసి ఉంటుంది వారి ఫలితాన్ని చేరుకునేటందుకు. విదేశీయానం చేస్తున్నటువంటి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విదేశీ విద్య కోసం వెళుతున్న వారి యొక్క కలలు పండుతాయి, వాళ్ళు వెళతారు, చదువుకుంటారు, సమర్థవంతంగా చదువుకుంటారు. అట్లానే తీర్థయాత్ర, క్షేత్ర దర్శనము ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు కొద్దిపాటి నడున్నొప్పి అలాంటి అంటే నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రతికూలతలతో బాధపడే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆచితూచి అడుగు వేయండి. ఎక్కువగా శ్రమించకండి. కానీ విశేషంగా ఆభరణ యోగం కనబడుతోంది వీళ్ళకు కూడా. ఇంట్లో ఒక శుభకార్య నిర్వహణ ఒకటి జరుగుతుంది, చక్కటి మంచి సత్కార్యం చేస్తారు మీరు. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగానే ఉంది సమయము. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, ముందు వెనకలుగా ఉన్నప్పటికీ కాస్త సత్ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి మాసాంతానికి ఆర్థిక లాభము ఖచ్చితంగా సూచిస్తున్నది మీకు. వ్యాపార విలువలు, వ్యాపార లాభాలు పెరుగుతాయి. అనుకోని విధంగా కొత్త వ్యాపారాలు మీ దగ్గరకు వచ్చి చేరతాయి. ఇక స్త్రీల విషయంలోకి వచ్చేసరికి చెప్పదగినటువంటి మహత్తరమైనటువంటి విషయం ఏమిటంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పూర్వీకుల ఆస్తి మీ పేరున కలుస్తుంది. ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయించటం, ఆంజనేయ స్వామి వారికి 2 శనివారాలు కనీసం కుదిరితే 4 శనివారాలు లేదా 2 శనివారాలైన ఆకు పూజ చేయించటము చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకము, ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి వీళ్ళకి. ఈ రాశివారు ఈ చిన్ని పరిహారాలు ఆచరించి చక్కటి సమున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలి అని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి గురు సంచారము, రాహుకేతువుల యొక్క సంచారము, ఏలినాటి శని విశేష ప్రభావవంతమైనటువంటి ఫలితాలను సూచిస్తున్నాయి. ఈ మాసము మిశ్రమ ఫలితాలలో శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. విశేష రాజయోగము, అధికారుల నుంచి ఒత్తిడితో కూడినటువంటి గుర్తింపు, పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి అనూహ్యమైనటువంటి పదవీ ఉన్నతి, నూతన బాధ్యతలు, విదేశాలలో చదువుకోవాలనుకునేటువంటి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు. అరే నాకు ఇది దొరకలేదే అని అనుకున్న వాళ్ళు అనూహ్యంగా ఇది మీకు దొరుకుతుంది, ఇలా రండి అని చెప్పేందుకు ఒక అవకాశం, మార్గదర్శనం లభిస్తుంది మీకు. స్థిరాస్తి వ్యాపారులకి, లోహ వ్యాపారులకి అద్భుతమైనటువంటి సమయం. చేపట్టినటువంటి మీ వ్యాపారాలు పుంజుకుంటాయి, లాభాలతో ముందుకు వెళతాయి, ప్రతికూలతలు తొలగుతాయి. అంతలోనే గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మనస్సును ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు పెరుగుతారు. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు ఉంటాయి, మానసికమైనటువంటి చిన్న చికాకులు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో వారి అనారోగ్యం ఏదైనా మీకు తెలిసినప్పుడు బాధపడతారు, అలాంటివి ఉంటాయి. కొద్దిగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు అద్భుతమైనటువంటి మంచి సమయం నడుస్తోంది. వారికి అనూహ్యమైనటువంటి ప్రాజెక్టులు లభించేందుకు కూడా సమయం ఆసన్నమైంది. అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి వీళ్ళకి. పిల్లల యొక్క వృద్ధి బాగుంటుంది, వాళ్ళ ఉత్తీర్ణత బాగుంటుంది, వాళ్ళ ఉత్తీర్ణత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి అనూహ్యమైనటువంటి ధనలాభము సూచితమవుతోంది. స్థిరాస్తి వీరి పేరు మీద కొనేందుకు, స్థిరాస్తి వీరి పేరు మీద సంపాదించుకునేటందుకు అవకాశం ఏర్పడుతుంది. అనారోగ్యం ఉన్నప్పటికీ అది తాత్కాలికమే తప్ప దానివల్ల మనం ఇబ్బంది పడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. కాస్త మీరు చక్కగా ఆనందంగా ఉంటారు, అందులో సందేహం ఏమీ లేదు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే మటుకు తస్మాత్ జాగ్రత్త. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తుని సూచిస్తాయి. మీ మాట మీ భవిష్యత్తుని సూచిస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు చాలా విశేషంగా చేయవలసినటువంటి విషయం ఏమిటి అంటే 4 శనివారాలు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించటము చాలా ముఖ్యమైనటువంటిది.
అవకాశం ఉన్నవారు మీ ఇంట్లో ఒక్క పర్యాయమైనా సరే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. ఈ 2 పరిహారాలు మాత్రమే చక్కగా చేయించండి. అఘోర పాశుపత హోమం ఇంట్లో ఒక్క పర్యాయం చేయించండి. 4 శనివారాలు శనేశ్వరుడికి, నవగ్రహాలలో ఉన్న శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. విశేషమైనటువంటి సానుకూల వాతావరణంలో అంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిన్ని పరిహారాలను ఈ చిన్ని పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొంది మీరందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ తదుపరి కుంభరాశి వారికి ఈ మాసము రాహుకేతువుల శనేశ్వర సంచారము విశేషమైనటువంటి సత్ఫలితాలను సూచిస్తున్నది. అఖండ రాజయోగము, అధికారములో ఉన్నతి, స్థిరాస్తి వ్యాపారమునందు లాభాభివృద్ధి, స్థిరాస్తి రంగము మరింత పుంజుకునేటందుకు వ్యూహరచన పటిమతోటి మీరు ముందుకు వెళతారు. కళాకారులకు అద్భుతమైనటువంటి సమయము, అఖండ రాజయోగము. విశేషమైనటువంటి తీర్థయాత్ర దర్శనము, క్షేత్ర దర్శనము, నూతన వాహనము కొనుగోలు చేసేందుకు అవకాశము. విందులు, వినోదాలు, ఇంట్లో శుభకార్యాలు చక్కగా జరుగుతాయి. అన్నిటా విజయాన్ని సాధించేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల యందు మీకు అనుకూలత, విజయము సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము. ఐఏఎస్, ఐపీఎస్ రంగాలలో ఉన్నటువంటి వారి మాటలు చాలా విప్లవాత్మకమైనటువంటి మంచి ఫలితాలని, మంచి మార్పుకి దోహదపడతాయి. రాజకీయ నాయకులకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. అనూహ్యమైనటువంటి విదేశీయాన ప్రయాణము, చాలా విశేషంగా అనూహ్యంగా విదేశాలకు వెళతారు. విదేశీ ప్రయాణముతో పాటు ఆర్థిక లాభాలతో కూడా ఈ మాసము చాలా విశేషంగా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రయాణాలు అధికంగా ఉన్నప్పుడు కాస్త అది మిగిలిన వాటి మీద ప్రభావం చూపెడుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నరఘోషకు దూరంగా ఉండండి. దైవ దర్శనాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. కళాకారులు కిందాక చెప్పినట్టుగా చక్కటి అవకాశాలు మీ గుర్తింపుని జాతీయ స్థాయికి తీసుకువెళతాయి. మిమ్మల్ని పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారి గుర్తింపు జాతీయ స్థాయికి వెళుతుంది, అందులో సందేహం లేదు. చూడండి, ఈ పరిశోధనా రంగంలో ఉన్న వారికి విశేషమైన పురోగతి అని మనం ఎప్పటి నుంచి చెప్తున్నామో ఒక్కసారి చూస్తే జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి విప్లవాత్మక మార్పుల్ని గమనించండి దయచేసి మీరందరూ. మన దేశము చేస్తున్నటువంటి పరిశోధనలో ఎంతమందికి ఎన్ని గుర్తింపులు లభిస్తున్నాయో, ఎంతమంది ముందుకు వారు పుంజుకుని వారి యొక్క సమర్థతను నిరూపించుకుంటున్నారో గమనించండి. అది తేలిగ్గా కొట్టిపారేయకండి. దీన్ని పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి అవకాశాలు, అందున వారి యొక్క తెలివికి, వారి యొక్క ప్రతిభకి గుర్తింపుతోటి ఆర్థిక లాభం, అప్పుడే కదా మనిషికి ప్రోత్సాహం లభిస్తుంది. చాలా విశేషంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ తథ్యం, చక్కగా మంచి శుభకార్యాలు నిర్వహిస్తారు. పిల్లల వృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అధికారుల యొక్క నమ్మకము మీ యొక్క శక్తిని మరింత పుంజుకునేలా చేస్తుంది. మీరు మరిన్ని సత్ఫలితాలు, మీరు మరిన్ని సమర్థవంతమైనటువంటి కార్యకలాపాలతోటి అధికారుల దృష్టిలో నిలబడతారు. అఖండమైనటువంటి రాజయోగాన్ని పొందుతారు. చాలా బాగుంటుంది. దీనికి తగ్గట్టుగానే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారితోటి మీరు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి చిన్నపాటి అనారోగ్య చీకాకులు ఉన్నవి తాత్కాలికమే, భయపడక్కర్లేదు. కాస్త మనోవ్యాకులత ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావము దేని వలన అంటే ఈనాడు శని వలన కొంత కలుగుతుంది, కానీ అది దీర్ఘకాలం ఉండదు కాబట్టి భయపడక్కర్లేదు. ఉద్యోగంలో మీరు చక్కటి గుర్తింపును పొందుతారు. మీ అధికారుల మన్ననలు పొందుతారు. మీరు చాలా విశేషమైనటువంటి సానుకూలమైనటువంటి సమయం నడుస్తున్నది. ఈ రాశివారు చక్కగా ఈ మాసములో ఒక పర్యాయమైనా సరే మన్యుపాశుపత హవనం కానీ, అఘోర పాశుపత హవనం కానీ మీ ఇంట్లో చేయించుకోండి. 4 శనివారముల యందు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. అదే విధముగా అవకాశం ఉన్నవారు కనీసము 2 శనివారములైన ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. చాలు, మిమ్మల్ని ఏ శక్తి ఇబ్బంది పెట్టకుండా మీరు పురోగతితోటి దిగ్విజయంగా ముందుకు రాణించగలుగుతారు అని సమర్థవంతంగా చెప్పవచ్చును.
చక్కటి ఈ పరిహారాలని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు మీరు పొంది ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ మాసము గురు సంచారము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను సూచిస్తున్నది. ఈ రాశివారు ఈ మాసములో మీరు చేపట్టినటువంటి పనుల యందు సమర్థవంతమైనటువంటి రాణింపుతోటి అనూహ్యమైన శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత పదవుల్ని అలంకరిస్తారు. కొత్త కొత్త ప్రయాణాలతోటి విదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడతాయి. విదేశంలో ఉద్యోగ అవకాశం మీకు లభిస్తుంది. మిమ్మల్ని మీరు సమర్థవంతంగా నిలబెట్టుకోగలుగుతారు. పిల్లల వృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కాకపోతే అనారోగ్య చికాకులు కొన్ని ఉన్నప్పటికీ అవి తాత్కాలికం. అధైర్యపడకండి దయచేసి. స్త్రీల విషయంలో కొంచెం అనారోగ్య సూచికలు ఉన్నప్పటికీ అవి కూడా తాత్కాలికమే. కానీ కొంత బాధకు గురైనప్పటికీ చెప్పబోయేటువంటి పరిహారాలను ఆచరించటం వలన వారు వాటిని అధిగమించగందుకు చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ప్రయోగాత్మకమైన రంగాలలో ఉన్నవాళ్ళు, స్థిరాస్తి వ్యాపారులకు అనూహ్యమైనటువంటి విజయాలు లభిస్తాయి. మిమ్మల్ని తలదన్నేటువంటి వాడు లేకుండా మీరు స్థిరాస్తి రంగంలో దూసుకు వెళ్లేందుకు ఏర్పడతాయి. అనూహ్యమైనటువంటి విజయావకాశాలతో పాటు నూతన అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. మిమ్మల్ని చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. పిల్లలు చక్కగా రాణిస్తారు. అనూహ్యమైనటువంటి గుర్తింపుతోటి వర్ధిల్లుతారు. ఐఏఎస్ ఐపీఎస్ రంగాలలో ఉన్నటువంటి వారి నిర్ణయాలు చాలా అనుకూలమైనటువంటి నిర్ణయాలుగా ఉంటాయి. కొంచెం కఠినాత్మకమైనప్పటికీ కూడా ఒక మంచి మార్పుకి బీజాన్ని వేస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా మంచి సమయం ఇది. కళాకారులకు కూడా అనుకూలమైనటువంటి సమయమే నడుస్తున్నది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వెతుక్కుంటూ అవకాశాలు వచ్చి వారి యొక్క గుర్తింపుని, వారి యొక్క సమర్థతని నిరూపిస్తాయి. వారికి తీర్థయాత్రలు చక్కగా చేసుకుంటారు అనూహ్యంగా. అదేవిధంగా వాహన సౌఖ్యం కూడా వీరికి కనబడుతున్నది. అయితే పూర్వార్ధం కంటే కూడా వాహన సౌఖ్యము ఉత్తరార్ధంలో, అంటే నూతన వాహన కొనుగోలు వంటివి ఉత్తరార్ధంలో చేయదగినటువంటివి ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు ఉత్తరార్ధంలో మీరు దానిని ప్రిఫర్ చేయడం మంచిది. అదేవిధంగా ఉద్యోగంలో స్త్రీ మూలకమైనటువంటి గుర్తింపు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది. రెండో విషయం ఏమిటంటే కొద్దిపాటి వివాదాలకి ఎక్కువగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ఆచితూచి ఉండండి. అనవసరమైన వాగ్వివాదాలకు పెట్టుకోకుండా కొద్దిగా వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి అఘోర పాశుపత హవనం మీ ఇంట్లో ఈ మాసంలో ఒక్కసారి చేయించి, శనేశ్వరుడికి 4 శనివారములు కూడా చక్కగా మీరు తైలాభిషేకం చేయిస్తూ, 2 వారాలు కనీసం ఆదివారాలు, 2 శనివారాలు కనీసము ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం వలన మరిన్ని సత్ఫలితాలు పొంది మీరందరూ సంతోషంగా ఉంటారు అని ఉండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ, మా గురుదేవుల అనుగ్రహంతో నా పరిజ్ఞానం మేర మేషము నుంచి మీనము వరకు కలిగినటువంటి 12 రాశుల వారికి గోచార రీత్యా గ్రహ సంచారాన్ని అనుసరించి జరగబోయేటువంటి వాటి ఫలితాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తగిన పరిహారాలు సూచించటం జరిగింది. ఈ పరిహారాలను అందరూ చక్కగా ఆచరించి విశేషమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని పొందాలి అని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు. శ్రీరామరక్ష.